హాయ్ ఎవ్రీవన్. మన ఇంట్లో సిల్వర్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. తరచూ కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేయడం కోసం చాలానే పౌడర్స్ ని, డిటర్జెంట్లని యూజ్ చేస్తూ ఉంటాము. సేమ్ కలరే ఉంటుంది క్లీన్ ఈ లిక్విడ్ ని ట్రై చేయండి. వెల్కమ్ టు సాయి హారిక హెల్తీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిల్వర్ డిప్ అనే లిక్విడ్ అయితే ఉంటుందండి. ఏదైనా సిల్వర్ ఐటమ్ ని డిప్ చేసినట్లయితే చూస్తున్నారు కదండి ఏ విధంగా తెల్లగా వచ్చేస్తుందో. మెరవడం కూడా చాలా ఈజీగా మెరిసిపోతున్నాయండి. మనం తోమే పని లేకుండా జస్ట్ ఆ లిక్విడ్ లో డిప్ చేస్తే సరిపోతుంది. ఇదైతే సిల్వర్ గ్లాస్ అండి. నాకైతే చాలా యూస్ఫుల్ గా అనిపించింది. ఈ లిక్విడ్ ని యూజ్ చేయడం వల్ల సిల్వర్ అనేది చాలా మెరుస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసిన దాన్ని ఒక పొడి క్లాత్ తో ఒకసారి తుడిచేసుకోవాలి. చూస్తున్నారు కదండి గిన్నె ఎంత బ్లాకిష్ కలర్ లో వచ్చేసిందో. ఈ గిన్నెకు ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది లిక్విడ్ లో డిప్ చేయడం వల్ల. సిల్వర్ ఐటమ్ ఏ ఐటమ్ అయినా సరే క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈ సిల్వర్ డిప్ అనేది నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి. కోడ్ ని అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి. లింక్ ను కూడా మెన్షన్ చేస్తాను. సిల్వర్ ఐటమ్స్ ఏవైనా సరే క్లీనింగ్ అనేది చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది. ఈ విధంగా డిప్ చేసిన తర్వాత పొడి క్లాత్ తో ఒకసారి తుడిచేస్తాం కదా. చూపిస్తున్న లిక్విడ్ బౌల్ ఉంది కదండి, ఆ బౌల్లో లిక్విడ్ అనేది తీసేసి వాటర్ ని వేసుకొని మరలా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిన వెండి సామాన్లు అయితే నార్మల్ వాటర్ లో క్లీన్ చేసేస్తే సరిపోతుంది. నార్మల్ వాటర్ అంటే నేనైతే ట్యాప్ వాటర్ ని యూజ్ చేయలేదండి. మినరల్ వాటర్ ఉంటుంది కదా, టిన్ వాటర్, ఆ వాటర్ ని అయితే యూజ్ చేశాను. ఒక పొడి క్లాత్ ని తీసుకొని ఆ వస్తువులన్నిటిని ఒకసారి తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని ఫ్యాన్ గాలిలో ఒక 10 to 15 minutes ఆరనివ్వాలి. ఒక కవర్ ని తీసుకొని ఈ వస్తువులన్నిటిని కవర్ లో ప్యాక్ చేసేసుకోవడమే. గాలి అనేది వెళ్ళకుండా ఉన్నట్లయితే ఎన్ని డేస్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మనం డైలీ యూజ్ చేసే పట్టీలను కూడా లిక్విడ్ లో వేసేసి 2 minutes ఉంచినట్లయితే మాక్సిమం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పట్టీలు అనేటప్పటికీ డిజైన్ వల్ల మట్టి అనేది పేరుకుపోతూ ఉంటుంది కదా లోపల. వాటిని క్లీన్ చేయాలి అంటే ఒక బ్రష్ సహాయంతో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సిల్వర్ డిప్ ఇన్స్టాంట్ క్లీనర్ అండి దీని పేరు వచ్చేసి. నేను ఇమేజ్ ను కూడా ఫార్వర్డ్ చేస్తాను. దేవుడి విగ్రహాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో క్లీనింగ్ అనేది చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీ కళ్ళ ముందే చూడండి ఎంత ఈజీగా క్లీనింగ్ అనేది అయిపోయిందో, ఎంత కొత్త దానిలా మెరిసిపోతుందో. నాకైతే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాస్ట్ కు మాత్రమే వచ్చింది. 100 rupees లో ఇంత ఈజీగా క్లీన్ అయ్యే లిక్విడ్ వచ్చింది అంటే చాలా వర్త్ అనే చెప్పచ్చు. ఇంత తక్కువ కాస్ట్ కి క్లీనింగ్ అయితే ఈజీగా అయిపోతుందంటే వావ్ అని చెప్పొచ్చు. అదే మనం బయట క్లీనింగ్ చేయించాలి అంటే చాలా కాస్ట్ అనేది తీసుకుంటారు. మెరుగు పెట్టించడం అంటారు కదండి బయట అయితే. మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే చేసుకోవడం వల్ల మనీ సేవ్ అవుతాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత కొత్త వాటిలా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.